నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి ఊపందుకుంది. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీల అభ్యర్థులను ప్రకటించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు పలు కీలక నేతల జంపింగ్ జపాన్లు కూడా జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీలో టికెట్ దక్కని కొందరు కీలక నేతలు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. అదే సమయంలో టీడీపీలోని నాయకులు కూడా ఫ్యాన్ కిందికి చేరిపోతున్నారు. ఇలాంటి ఆసక్తికర పరిణామాల మధ్య సినీ ఇండస్ట్రీ నుంచి కూడా కొందరు ప్రముఖులు జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జానీ మాస్టర్కు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి ఆహ్వానించారు. సినిమాలోకి వచ్చినప్పటి నుంచే పవన్ కళ్యాణ్ అంటే ఎనలేని అభిమానం ఉన్న జానీ మాస్టర్ డాన్సర్గా, మంచి స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగాడు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఆయనను ఆదర్శంగా తీసుకునే జానీ మాస్టర్ దాన ధర్మాల్లోనూ పవర్ స్టార్ను ఫాలో అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల నిర్వహించిన సహాయ కార్యక్రమాల్లో అధికార పార్టీపై కొన్ని విమర్శలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన అంగన్వాడీల సమ్మెలోనూ జానీ మాస్టర్ పాల్గొన్నారు. టిట్కో ఇళ్లను అర్హులైన పేదలకు వెంటనే కేటాయించాలంటూ 1000 మందికి పైగా బాధితులు జన సైనికులతో కలిసి భారీ ర్యాలీగా నెల్లూరు జిల్లాలోని భగత్ సింగ్ కాలనీలోని టిట్కో ఇళ్ల ప్రాంతానికి తరలివెళ్లి నిరసన దీక్ష చేపట్టారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించే వారిపై జానీ మాస్టర్ ఫైర్ అవుతున్నారు. పవన్ జోలికొస్తే పీర్ల పండగేనంటూ వార్నింగ్ ఇచ్చారు. నెల్లూరులో జానీ మాస్టర్ ఆధ్వర్యంలో నెల్లూరు కేవీ సర్కిల్ నుంచి వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్ల వరకు ర్యాలీ చేశారు. అనంతరం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. టిడ్కో ఇళ్లను వెంటనే పేదకి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో పూర్తయిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకుందన్న జానీ మాస్టర్ కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు ఇచ్చారని విమర్శించారు. మిగతా వారికి సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని మండిపడ్డారు. మరోవైపు జానీ మాస్టర్ జనసేన నుంచి నెల్లూరు జిల్లాలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో దిగే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు పృథ్వీరాజ్ జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న పృథ్వీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీకు చెందిన ఎస్వీబీసీ చైర్మన్గా బాధ్యతలను స్వీకరించారు. అయితే ఆ పదవి నుండి తొలగించింది.
అయితే ఓ మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అతడిని పార్టీ అధిష్టానం ఆ పదవి నుండి తొలగించింది. దీంతో ఆ వివాదం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా జనసేనకు సానుభూతిపరుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆఫీషియల్గా పార్టీ సభ్యుడిగా మారారు. ఆ తరువాత మాట్లాడుతూ వైపాక అనే ఉగ్రవాద కేంద్రంలో ఇచ్చిన శిక్షణ ప్రభావంతోనే మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అనరాని మాటలు అన్నానని, వారు సహృదయంతో క్షమాపణలు పృథ్వీరాజ్ అన్నారు. పైగా టీడీపీ చీఫ్ చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఇందుకోసం ఆయన కాళ్లు పట్టుకుని దండం పెట్టేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. జనసేన సభల్లో పలుమార్లు రాజకీయ ప్రసంగాల్లో ఆకట్టుకున్న హైపర్ ఆది తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఇంత వాడిని చేసింది జబర్దస్త్ షోనే అని చెప్పాడు. ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన వైసీపీ నాయకురాలు రోజాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశాడు. నాగబాబులానే ఆమె కూడా తనను ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, సిద్ధాంతాలు నచ్చి ఆయనతో కలిసి నడుస్తున్నట్లు తెలియజేశాడు. పవన్ వ్యక్తిగతంగా ఎవరిని దూషించరని, సమస్యల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని పేర్కొచ్చాడు. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే తాను స్పందిస్తానని పేర్కొన్నాడు. పదవులు, టికెట్లు ఆశించి తాను జనసేనకు మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశాడు. ఒకవేళ తనకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా పోటీ చేస్తానని తెలియజేశాడు. పవన్ను గెలిపించడం కోసం తాను గెలుస్తానని పేర్కొన్నాడు. ఈసారి కూడా జనసేన తరఫున ప్రచారం చేస్తానని హైపర్ ఆది వివరించారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా తెలియలేదు. నగర నియోజకవర్గంలో మాజీ రోజాపై పోటీకి పెడతారా అనే చర్చ కూడా సాగుతోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు పేరు తెరపైకి వచ్చింది. గత వారం ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యం గురించి మాట్లాడడమే కాకుండా టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఆయా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. దీంతో పొత్తుల్లో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు కేటాయిస్తారని, నాగబాబు పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంకా చాలా మంది సినీ ప్రముఖులు జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.